టాలీవుడ్ ప్రేక్షకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఆయన సినిమా విడుదలంటే అభిమానులకి పండగ. ఇటీవల ఆయన నుంచి భారీ అంచనాలతో వచ్చిన దే కాల్ హిమ్ ఓజీ భారీ కలెక్షన్లని రాబట్టింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాలో పవన్ కళ్యాణ్కి జోడీగా ప్రియాంక, అరుణ్ మోహల్ నటించగా ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా పవన్ మాస్ లుక్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. రిలీజ్ కి ముందే ఓజీ బాలీవుడ్ లో అత్యధిక హైప్ ఉన్న సినిమాల జాబితాలో టాప్ ర్యాంక్ కి చేరింది. ట్రైలర్ లో పవన్ చూపించిన ఎనర్జీ, స్లో వాకింగ్, డైలాగ్ డెలివరీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అభిమానులలో ఇది బ్లాక్ బాస్టర్ బొమ్మ అనే నమ్మకాన్ని కలిగించాయి. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల ఎదుట భారీగా క్యూలు కట్టారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఓజీ మూవీ ఫస్ట్ డే భారీ కలెక్షన్లతో దుమ్ము రేపింది. పవన్ కెరీర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఓపెనింగ్ డేలో ఇండియా నుంచి 84.75 కోట్లు పెయిడ్ ప్రివ్యూలతో కలిపి వసూలు చేసిన ఈ మూవీ ఆ తర్వాత ఆ బజ్ ని కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో రెండో రోజే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్ షాట్స్, హీరోయిజం సన్నివేశాలు ప్రశంసలు అందుకున్న కథ, స్క్రీన్ ప్లే, ఓవర్ బిల్డప్, సినిమా సాగే తీరు పలు ప్రేక్షకులకి ఎక్కువగా కనెక్ట్ కాలేదు. దీంతో ఈ సినిమాకి మిశ్రమమైన స్పందనని తీసుకొచ్చింది. ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసిన కామన్ ఆడియన్స్ నుంచి కావాల్సిన రిపీట్ ఆడియన్స్ అయితే ఈ సినిమా తీసుకురాలేకపోయింది. ఇక ఓజీ భారత్ లో మొత్తంగా 194.05 కోట్ల నెట్ కలెక్షన్ ని చేసింది. ఇందులో జీఎస్టీ కలుపుకుంటే గ్రాస్ 228.97 కోట్లు. విదేశాలలో మాత్రం సినిమా బాగానే ఆడింది. అక్కడ 65.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ 294.22 కోట్లుగా నమోదైంది. దీంతో ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఓజీ నిర్మాత వ్యయం దాదాపుగా 250 కోట్లకి పైగా అయ్యిందనైతే సమాచారం ఉంది. ఇక థియేటర్ల ద్వారా సినిమా పూర్తిగా నష్టాలు లేకుండా నిలబడాలంటే కేవలం ఇండియా నుంచే 250 కోట్ల నెట్ వసూలు కావాల్సి ఉంది. కానీ ఓవరాల్ గా 194.05 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే దాదాపుగా 55.95 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా లెక్క తేలుతోంది. ఈ వివరాలని బట్టి చూస్తే గూగుల్ కూడా ఓజీ చిత్రాన్ని ఫ్లాప్ గా తేల్చేసింది. ఇక ఓజీ పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ అని ఊరమాస్ హిట్ అని గొప్పలు చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడేం చెప్తారంటూ యాంటీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.